మనం ఫస్ట్ ఈ ప్రశాంతత ఏరియా గురించి మాట్లాడుకుందాం. చాలా ప్రశాంతంగా ఉందన్న ఇక్కడ. ఇది ఏ ఊరు? ఎక్కడ ఎటు వచ్చి మీకు మనం? ఇది కేసీఆర్ కాన్స్టిట్యున్సీ, ఓ పెద్దయినా. పెద్దాయన ఆ! గజ్వేల్ కాన్స్టిట్యున్సీ. ఓకే. సో ఇది గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ఈ ఈ ఏరియా. హ్మ్. అయితే దీని స్పెషాలిటీ ఏంది అంటే, నేను పుట్టినటువంటి తెలంగాణ, అచ్చా! ఒకప్పుడు నేను ఇప్పటివరకు చూసిన తెలంగాణ అంటే, నేను ఒక గత 2014 పూర్వం చూసిన తెలంగాణ మొత్తం ఎండిపోయి, చెట్లు ఎండిపోయి, నీళ్లు లేక, అసలు చాలా భయంకరాది భయంకరంగా, ఎక్కడ చూసినా రాళ్ళు రప్పలు. మాకు ఒకటే పంట, రెండో పంట వచ్చేది కాదు, చాలా కష్టం ఉంటుండే, నీళ్లు ఉండకపోతుండే. కానీ ఎప్పుడైతే కేసీఆర్ గవర్నమెంట్ తెలంగాణను తీసుకొచ్చిండో, ఇక చూడిగా పచ్చగా ఏడ చూసినా కానీ పచ్చని పొలాలు, ఇక రచ్చానుకో. ఇక బతుకమ్మ స్టార్ట్ అయింది. బతుకమ్మ అప్పటికి కూడా ఉంది, అచ్చా! కానీ బతుకమ్మ లేని నీళ్ళు ఉండకపోవు. అచ్చా! కానీ ఇప్పుడు ఎట్లుంది, ఇప్పుడు మస్తు. ఇప్పుడు ఈ ఏరియా స్పెషాలిటీ ఏంటంటే, ఆ! మల్లన్న సాగరు, కొండపోచమ్మ. మాకు ఏంటంటే సంవత్సరానికి 3 సార్లు అచ్చా! ఏ గవర్నమెంట్తో సంబంధం లేదు, మాకు నీళ్ళు ఇస్తారు. అయితే ఇప్పుడు పక్కకు తెలంగాణలో ఇది నది, జనరల్గా నదులన్నీ పడమర నుండి తూర్పుకు వారుతాయి. హుహు. కానీ దీని స్పెషాలిటీ ఏంటంటే, మా ఏరియాలో ఉన్న నది దీన్ని హారిద్రా నది అంటారు. హారిద్ర. ఓకే. ఇది తూర్పు నుండి పడమరకు వారుతుంది, రివర్స్ వాడుతుంది, అచ్చా! ఓకే. ఇట్లా పోతుంది. ఇట్లా పోయి మంజిరాలో కలుస్తుంది. ఇది మా స్పెషల్ ఇది. అచ్చా! అందుకని ఏంటంటే ఇక్కడ నీళ్లు ఉంటాయి. రెండోది ఏంది, మనం పూజలు చేసే దగ్గర రూల్ ఏంటంటే నది ఉండాలి. నది లేకపోతే మనం చేసే పూజలు ఫలించాయి. ఇప్పుడు మామూలు పూజలు వేరు, నేను చేసే పూజలు వేరు. అదే. నా పూజలు అన్ని ధూమ్దడాక పూజలు. తెలుసు. మొత్తం కించికట్ ఉంటుంది, మందు గిన్నె ఉంటాయి, మొత్తం నాన్ వెజ్ ఉంటుంది, లిక్కర్ ఉంటుంది, కథమనే అన్ని. ఇంకో విషయం అన్న, ఆ. ఇప్పుడు వచ్చే ముందు మాకు నాటుకోడి భోజనం పెట్టిన అందరు మీ వాళ్ళు పెట్టిరా? మన టీం కి నాటుకోడి పులుసు పెట్టిరు. పులుసు. నాటుకోడి పులుసు. ఇప్పుడు ఇంటర్వ్యూ అయినాక బేజా ఫ్రై, బోటి, ఏమైనా పాయ, ఆ, బేజా ఫ్రై, బోటి, పాయ, 2 రకాల స్వీటు, మటన్ బిర్యానీ, మటన్ కర్రీ. ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు అయిపోయినాక బగారన్నం. రెడీ బి రెడీ. మళ్ళీ ఏమనుకున్నావు మళ్ళా? అచ్చా! మళ్ళా ఇప్పుడు నీకు ఇంకా మళ్ళా ఇప్పుడు ఈత కళ్ళు. ఆ, అరే రామచంద్ర, ఇవాళ ఏదో పొద్దున్న మొహం మంచిగా చూసాం. తెలంగాణ సంప్రదాయం. తెలంగాణ సంప్రదాయం అంటేనే అచ్చా! మందు, నాన్ వెజ్, నాన్ వెజ్, ముక్క సుక్క. సుక్క. ఇప్పుడు సమ్మక్క సారక్క వస్తుంది, ఆ, అది లేకుండా ఏముంటది? అంతే. ముక్క సుక్క లేకుండా సమ్మక్క సారకనే లేదు. సో చాలా మంది ఏమేమో మాట్లాడతారు తెలియని వాళ్ళు. ఉం. మనకొద్దు, మనకు గొర్రెలు మస్తు మాట్లాడతాయి. అదే. మనం ఇగో జీవితంలో ఏం తినకుండా 80 ఏళ్ళు బతికి పీకేటిదేముంది? అంతే. అన్ని తిని 60 ఏళ్ళకు పోతే పోతే ఏముంది? మంచిది. చాలు. ఉన్నట్టు ఇంకోటి ఉండాలి. ఏమంటారు, ఆ జాతకాలు చెప్పుకుంటాడు, ఆ జాతకమే బాగుంటే జాతకం ఎందుకు చెప్పుకుంటాడు అంటారు. అందుకని నా జాతకం బాగుంది, నా బతుకు బాగుంది అని చూపించుకుంటందుకే మనం మంచిగా బతకాలి. అట్లా అందరికి అట్లా జాతకం ఉంటుంది అట్లా. అందుకని ఇది 3 ఎకరాలు మంచిగా ఇక్కడ నీళ్లు ఉంటాయి, ఓకే. మంచిగా 2 పంటలు వస్తాయి. మనము ఒక దగ్గర ఇంత వరి పండిస్తున్నాము, ఓ, ఒక సూపర్. దగ్గర మన పూలు పండిస్తాం, తామర పూలు పండిస్తాము. సపరేట్. సపరేట్ ఒక 1 ఎకర్ మొత్తం తామర పూలే. తామర అమ్మవారి పూలు. పూజకు తామర పూలే, ఒక 5-6 రకాల తామర పూలు కలర్లు. తాటికలు అమ్మవారికి నైవేద్యము. అట్లా ఒక దాంట్లో ఏమో కొర్రమటలు వేసినాము. అమ్మవారికి చేపల నైవేద్యం అంటే మనమే వేయించి మనమే తీసుకొస్తాము. సో దేనికి అది పూలకు సపరేట్గా ఒక 1000 పూల చెట్లు పెట్టిన. సో ఆ పూల చెట్టు తీసుకొచ్చి అమ్మవారికి పూజ చేస్తాము. సో మనకు కావాల్సిన వస్తువులన్నీ మన దగ్గర నుండే వస్తాయి. ఫ్రూట్స్ కూడా మన దగ్గరనే వస్తాయి, పండ్లు కూడా. పెట్టుకున్నాం ఇల్లు, ఫామ్ హౌస్. ఆయన మరి రంగనాథ్కి ఏమైనా తెలుసా? రంగనాథ్ సార్ చెరువుల పక్కన, నదుల పక్కన ఇల్లు కట్టు. మనము ఎటువైనా చెరువు లేదు, మనకి ఏం లేవు. మనకు ఏమైనా మనకు పంట పొలాలు ఉండాలి అని చుట్టూ పంట పొలాలు చూసుకొని పంట పొలాల మధ్యలో మనం ఉన్నాం. అట్లా కుక్కలు కూడా బాగున్నాయన్న. 7 కుక్కలు ఉంటాయి. 7 వేరు వేరు బ్రీడ్. 7 వేరు వేరు బ్రీడ్. మనం ఏం చేస్తామంటే, మనము ఇప్పుడు సౌత్ ఇండియాలో మనం చేసే పూజలు ఎవరు చేయరు. మనం వటుక భైరవ అని ఒక పూజ చేస్తాం. వటుక భైరవ అంటే, భైరవుడు అంటే ఎవరు? కుక్క. అందుకని ఆ భైరవుని తీసుకొచ్చి ఆ టైంకు, పూజ టైంకు మనం తీసుకొచ్చి పూజ చేసి తీసుకుపోతారు. అది ఎట్లుండాలి అంటే ఫిరోషియస్ ఉండాలి కుక్కలన్నీ. చాలా అగ్రెసివ్ ఉంటాయి మన కుక్కలన్నీ. సో మన దగ్గర ఇప్పుడు 7 కుక్కలు ఉంటాయి, అన్ని డిఫరెంట్ బ్రీడ్స్. తీసుకొచ్చి ఆ కుక్కను ఆ టైంకు తీసుకొచ్చి పూజ చేయించి మంచిగా ఆ టైంకు తీసుకొని పోతారు. అందుకని దానికి ఒక మనిషి ఉంటాడు, ట్రైన్ చేస్తాము. కలర్ కూడా మనము ఏ పూజకు ఏ కలరు, నల్ల కుక్క కావాలన్నా, ఎర్ర కుక్క కావాలన్నా, నల్లది తెల్లది ఉన్నది కావాలన్నా, సో అన్ని రకాల కుక్కలు ఉంటాయి మన దగ్గర. అంటే మన దగ్గర ఇంచుమించు నలుపు ఉంటుంది, తెలుపు ఉంటుంది, తెలుపు నలుపు కలిసి ఉంటుంది, ఎరుపు ఉంటుంది. సో ఈ 4 రకాల కుక్కలు ఉంటాయి. సో మనం ఏ కుక్కను ఏ పూజకు తీసుకురావాలి? వటుక భైరవ అంటే ఒక పూజ, కాళీ అంటే ఒక పూజ. అట్లా ఒక్కొక్క పూజకు ఒక్కొక్క కుక్కను తీసుకొచ్చి దానికి మొక్కి, కుక్కకు మొక్కి పూజ చేసి దానికి బొట్టు పెట్టి, దానికి పెట్టే ప్రసాదం దానికి పెట్టి పోతారు. ప్లస్ పూజ అయినాక కూడా దానికి స్పెషల్గా దానికోసమే బోటి కూర వేసి, స్పెషల్గా బోటి కూర వేసి ఆ కుక్కలన్నిటికీ పెడతారు.
రూల్ అది. ఆ కుక్కలకు ఆ రోజు నైవేద్యం పెట్టాలి. ఓ మనకు దేవతలు కానీ దేవుళ్ళు కానీ డైరెక్ట్ తింటారా? తినరు, తినరు. వాళ్ళ పేరు మీద మనం తినరు వాళ్ళు. తింటాం. ఆ, కానీ వాళ్ళే తినేది ఎట్లా చెప్పు? ఒక 2 ఉంటాయి. ఇట్లది ఒకటి హోమం అని లేస్తే మళ్ళీ వాపస్ రాదు. అంతే, ఆ, అంతే కదా? అంతే హోమంలో ఏమైనా వేస్తే వాపస్ రాదు. రాదు రాదు అందుకనే దేవుళ్ళకి ఏమన్నా ఇవ్వాలి అంటే హోమం చేస్తేనే దేవుళ్ళకి పోయినట్టు. ఇచ్చినట్టు. రెండోది సముద్రంలో వేస్తేనే పోయినట్టు. ఈ 2 మనం డైరెక్ట్ గా దేవునితో ఇచ్చేది. ఇక మిగిలినవన్నీ దేవునికి పెట్టుడు లటకమనిపించాడు, దేవునికి పెట్టుడు లటకమనిపించాడు. సో 2 ప్రత్యక్షంగా తీసుకునేది దేవతలు. కానీ ఇది కాకుండా మనం చేసేది ఏంది? జనరల్ గా ఆవుకు పెడతాం. ఆహా. మనం చాలా మంది మనం ఏం చేస్తాం? ఆవును గోమాతను పూజించి గోమాతకు పెడతాం. కానీ అట్లా కాకుండా పూజలలో పెట్టేది ఓన్లీ కుక్కలకే పెడతాం. భైరవుడు. ఓహో. సో అందుకని 7 కుక్కలను పెంచుతున్నాం. కాలభైరవ పూజ చేస్తాము, వటుక భైరవ పూజ చేస్తాము. ఈ పూజలు చేసినప్పుడు శ్మశాన కాళీ అని ఒక పూజ ఉంటుంది. ఆ పూజ చేసినప్పుడు నల్ల కుక్కకు పెడతాము. అట్లా వాటికి సపరేట్ నాన్ వెజ్ ఉంటుంది, దాన్ని వండుతాం. ఒకదానికి బేజ ఫ్రై ఉంటుంది, ఒకదానికి తలకాయ కూర ఉంటుంది, ఒకదానికి బోటి ఉంటుంది. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క వస్తువు పెట్టాలని శాస్త్రం చెప్పింది, వేణుస్వామి చెప్పింది కాదు. శాస్త్రంలో ఏం చెప్పిందో అది వండి దానికి పెడతాము. పెడితే ఏమవుతుంది అంటే యజమానులు చేసుకున్న వాళ్ళు, నువ్వు చేసుకున్నావు, నీకేం కావాలనో కోరికలు తీరుతాయి. అట్లా కామాఖ్య టెంపుల్ కి మీరు రీసెంట్ గా వెళ్ళారు కదా, మీరు అవును. మిమ్మల్ని రానేలేదు కదా, ఏం గడపడది? ఇప్పుడు బిర్లా మందిర్ కూడా ఉంది. అవును, నువ్వు పోయినావు అనుకో, నేను ఆపుతాడు ఎవడన్నా? నన్ను ఎందుకు చెప్తాడా అన్న? మరి నన్ను ఎవడు ఆపుతాడు? ఇప్పుడు ఉదాహరణ, నువ్వు నీ ఐడి కార్డు తీసుకొని అసెంబ్లీలోకి పోతున్నావు. పోతున్నా గేట్ కాడ నేను ఎవడో ఆపిండు, ఈ చూపిస్తా. కార్డు చూపించమన్నాడు, చూపించినావు, ఖతం అయిపోయింది. చేపెట్టోడు మసగా చెప్పుకుంటాడు. ఓ అంతే. గుడికి ఎవడైనా పోవచ్చు, అవును ఎవరిని అయ్యాజాయి కాదు కదా. అవును. ఎవడు ఆపుతాడు? ఆడ చిన్న ఆర్గ్యుమెంట్ అయింది, ఆహా. తూ బడా మై బడా, తూ కోన్ మై కోన్. అచ్చా, దాని మీద రకరకాల కథలు ఎవరికి ఆడ ఏమైంది? తూ కోన్ మై కోన్, తూ కోన్ మై కోన్ ఆడావిడ అయింది. ఆహా. ఇప్పుడు జనరల్ గా ఏం చేస్తారు? ఇప్పుడు నీ ఉదాహరణ, ఇప్పుడు నువ్వేమన్నావు? స్టార్టింగ్ ఇంటర్వ్యూలు ఏమన్నావు? ఒక మాట అన్నావు నన్ను, ఏమన్నా ఈ వేణుస్వామి ఆ టైంలో ఆ బక్కకున్నప్పుడు బట్టేవాజ్ అన్నావు. అంటే అంటే దాని అర్థం ఏందంటే, నా తెలంగాణ నా ఉద్దేశం ఏంటంటే అదే నేను తప్పు పడతలేను. ఓకే. నేను ఏమంటున్నా అంటే హైదరాబాద్ లో మనం ఏం బీకలేనోడు కామాఖ్యల కెమెరా పెట్టి ఏమో అయ్యింది అని చూపిస్తాడు. అది ఓకే. హైదరాబాద్ లో ఇంకో బొక్కలు ఇరుగుతాయి కదా, అంతే. అప్పుడు ఆ బట్టవాజ్ బయటకు వస్తాడు వేణుస్వామికి. అవును, అట్లా ఏదో అవుతుంది కదా. ఒక్కరిని గుళ్ళని రానియకపోతుంది ఎవరికి ఉంటుంది? ఎవరిని వాడు ఆపుతాడు ఈ ప్రపంచంలో కదా? Correct. ఎవరిని పడితే వాడు ఇట్లా పట్టుకోవాలి. సీఎం తిట్టేటోడు ఒకడు, డిప్యూటీ సీఎం తిట్టేటోడు ఒకడు, ఈ ప్రధానమంత్రిని తిట్టేటోడు ఒకడు. అంతే. ఎవరిని స్వేచ్ఛవానికి నడుస్తుంది. ఇప్పుడు ఎవరిని ఎవడు ఆపుతాడు? అట్లా ఇక మనం ప్రతిదానికైతే పోయి రౌడీజం చేయలేం కదా, కొట్టలేం కదా, తిట్టలేం కదా, కాల్చేతులు ఇరగొట్టలేం కదా. ఏదో పోయి ఒరుకొంతి అనుకుంటాం అంతే. అట్లా. సరే అన్న, ఇంకోటి